నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి ఆ మహనీయునికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత ఆ విగ్రహానికి రంగు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్ మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం నేటి స్వాతంత్ర భారతం అని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుని వారి త్యాగాలు తెలుసుకోవాలని, అలా అయితేనే ప్రజల్లో జాతీయ భావం పెరుగుతుందని అన్నారు. जय माता भारत माता भारत माता की जय। जोहार स्वातंत्र्य अमरवीरुలకు जोहार 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 स्वातंत्र्य अमरवीरुలకు जोहार जोहार మీ త్యాగం వృధా కాదు, మీ త్యాగం వృధా కాదు, భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జోహార్ స్వాతంత్ర అమరవీరులకు జోహార్ 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 స్వాతంత్ర అమరవీరులకు జోహార్ జోహార్ మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయమాగిపోదు, మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయమాగిపోదు. భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. క్షణక్షణం మన గణం గణం భారత మాతకే సమర్పణం, క్షణక్షణం మన గణం గణం భారత మాతకు జోహార్ 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 జోహార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మైదానాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. జెండా ఏర్పాట్లు, మైదానం సిద్ధం చేయడం మొదలగు ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. శకటాలు తిరిగే ప్రదేశమును, స్టాళ్ల ప్రదర్శన ఏర్పాటు చేసే స్థలాలను చూశారు. వేదిక, సభకు హాజరయ్యే వారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేయడానికి ఆగస్టు 14 లోపు ప్రతిపాదనలు పంపాలన్నారు.
విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఆర్డీఓ రంగనాథ్ రావు, డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాను మరణించినా మరికొందరి ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం అవయవదానం వల్ల కలుగుతుందని బిక్కనూరు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా బిక్కనూరు విజ్ఞాన్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్ధి రామేశ్వర ట్రస్ట్, ఎన్హెచ్ఆర్సి, కామారెడ్డి విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో బిక్కనూరు సీఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ, నేటి సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వివిధ కారణాలతో అవయవాలు చెడిపోయిన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి వారి ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఐవీఎఫ్ సేవాద రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తాన్ని అందించడంలో దేశంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, అదేవిధంగా అవయవదానంలో కూడా ముందంజలో ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని అన్నారు. జీవన్ దాన్ తెలంగాణ సంస్థ ప్రతినిధి మాలోత్ మహిపాల్ మాట్లాడుతూ, అవయవదానం చేసేవారు, అవయవాలు అవసరం ఉన్నవారు తమ సంస్థ ద్వారా రిజిస్టర్ చేసుకుని ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. ఇటీవల చిన్న వయసులో సైతం కిడ్నీలు చెడిపోయి అనేక మంది బాధపడుతున్నారని, అలాంటి వారి కోసం అవయవదానంతో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇటీవల బ్రెయిన్ డెడ్ అయి అవయవదానం చేసిన దోమకొండకు చెందిన సాయబుగారి నిఖిల్, పెద్ద మల్లారెడ్డి వాసి, మెట్టు ప్రవీణ్, కామారెడ్డికి చెందిన గరిపల్లి మాధురి లక్ష్మి కుటుంబ సభ్యులను సన్మానించారు. వారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారి త్యాగాన్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్యు ఎల్లయ్య, ఎస్ఐ సాయి కుమార్, దోమకొండ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ మనోజ్, సిద్ధి రామేశ్వర ట్రస్టు, ఎన్హెచ్ఆర్సి, కామారెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్గాన్స్ డొనేషన్ డే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కామారెడ్డి బిక్కనూరు సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరి మా ఇళ్ళన్న ఎంఈఓ గారికి, మా మిత్రుడు భాస్కర్ గారికి, ఎంపీఓ గారికి, నెక్స్ట్ ఆర్గాన్ డొనేషన్ మైపాల్ గారికి, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా వేదికపై ఉన్న వారికి ముందు ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకున్నాం, కానీ మాకున్నటువంటి బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ వల్ల వేరే కార్యక్రమాలు ఏవి చేయలేకపోతున్నాము. మొన్న ఇక్కడనే జనగామ గ్రామంలో సుభాష్ అన్న బర్త్డే సందర్భంగా ఉన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలి అంటే ఒకే రోజులో క్యాంప్ పెట్టి 44 యూనిట్స్ బ్లడ్ డొనేషన్ అనేది మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మన జీవన్ దాన్ ట్రస్ట్ ప్రతినిధులు వారు చెప్పారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. ఎవ్రీడే 10 ఫెయిల్యూర్స్, ఆర్గాన్ డోనర్ ఫెయిల్యూర్స్ అవుతున్నారన్నారు. ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మేజర్గా నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే డయాలసిస్ వస్తుంది. ఇది చాలా పెరుగుతుందండి. 40 ఇయర్స్ ఏజ్ లోపలనే 2 కిడ్నీలు ఖరాబ్ కావడం అనేటువంటిది, 2 కిడ్నీలు ఫంక్షనింగ్ చేయకపోవడం అనేది మనం చూస్తున్నాము. మెయిన్ ప్రధానమైనటువంటి ఆర్గాన్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే జీవన్ దాన్ ట్రస్ట్లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఒక్కొక్క మెసేజ్లు వస్తుంటాయి, కొన్ని నవ్వొస్తాయి. 2 కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి, ఇక్కడ 2 కిడ్నీలు ఉన్నాయి, ఇద్దరు ఇవ్వడానికి ఉన్నాయి. అంటే అది అవగాహన లేకుండా పెడతా ఉన్నారు చాలామంది. మరి ఒక కిడ్నీ కావాలంటే దానికి ఎంత ప్రొసీజర్ ఉంటుంది, ఆ కిడ్నీ పొందడానికి ఎంత ఖర్చు అవుతుంది, మరి వాలంటరీగా ఆ కిడ్నీ డోనర్స్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన కార్మికుల సర్వీస్ వెంటనే, 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 యజమానుల మండి వైఖరి, యజమానుల మండి వైఖరి,
బీడీ పరిశ్రమలో సుమారుగా 10 లక్షల మంది బీడీ కార్మికులు బీడీల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరి పరిస్థితి ఈరోజు అధ్వాన్నంగా తయారైంది. ఎందుకంటే ఈ బీడీ పరిశ్రమలో బీడీ కార్మికులు 50 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయినప్పుడు ఈ బీడీ యజమానులు వాళ్ళకిచ్చే సర్వీసును మోసపూరితంగా లెక్క చేసి చాలా తక్కువ ఇస్తూ మోసం చేస్తున్నటువంటి బీడీ యజమానులపై మేము కఠినంగా శిక్షించాలని ఈ లేబర్ కమిషనర్కు మేము విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే బీడీ పరిశ్రమలో ఆమె 50 సంవత్సరాలు పనిచేసి ఆమె వృద్ధాప్యంలో రాజీనామా పెడితే లెక్కలు సరిగా ఇవ్వకుండా సర్వీసును దొంగసాటుగా 180 రోజులు పనిచేయలేదని సంవత్సరాలు కొట్టేయడము, మళ్ళా సంవత్సరం అయిపోయింది నువ్వు రాజీనామా పెట్టకుండా వాళ్లకు సర్వీస్ ఇవ్వకపోవడము, నానా రకాలుగా బీడీ కార్మికులను ఈ యజమాన్యాలు మోసం చేస్తున్నాయి. ఈ బీడీ యజమాన్యాలు మేము ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా కేవలము వారికి వాళ్ళు సర్వీస్ ఇచ్చే లెక్క ఆ బీడీ కార్మికులకు అమాయకులు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళకి తెలియదు లెక్క. కాబట్టి ఈ యజమానులు ఏం చేస్తున్నారంటే 300, 400, 1000, 2000 ఇచ్చి 50 సంవత్సరాలు చేసినటువంటి కార్మికులకు సర్వీసులు తక్కువ ఇచ్చి వాళ్ళ బీడీ యజమానులు బీడీ కార్మికులను మోసం చేయడం జరుగుతుంది. దీనిని అరికట్టి మేము ఎందుకంటే బీడీ యూనియన్ల ద్వారా గుర్తింపు ఉన్న యూనియన్ల ద్వారా ఐపామ్ ద్వారా కార్మికుల సర్వీసును సెటిల్మెంట్ చేసి కార్మికులకు న్యాయపరంగా ఇవ్వాలని మన డిమాండు. అదేవిధంగా లేబర్ అధికారి ద్వారా కూడా మనకు కార్మికుల సర్వీసును సెటిల్మెంట్ చేసి ఇవ్వాలని మేము ఎన్నిసార్లు డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. ఈ లేబర్ అధికారి ఉన్నాడు, ఈ లేబర్ అధికారి ఏ కంపెనీ మీద చర్య తీసుకోడు. ఈ లేబర్ అధికారి అసమర్థ లేబర్ అధికారి ఉన్నాడు. ఇక్కడ ఈ లేబర్ అధికారి శాఖ ఎందుకు మాకు కార్మికులకు న్యాయం చేయనటువంటి శాఖలో ఈ ప్రభుత్వానికి వెంటనే మేము విజ్ఞప్తి చెప్తున్నాం. ఏంటంటే ఈ లేబర్ అధికారిపై చర్య తీసుకొని బీడీ కంపెనీలపై ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్టర్ ద్వారా వాళ్లకు సర్వీసు తక్కువ ఇస్తున్నటువంటి కంపెనీలపై చర్య తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని మేము ఎన్నిసార్లు ఈ ప్రభుత్వ దృష్టికి తెచ్చినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకే మాట్లాడుతున్నాము. ఇది కామారెడ్డి కలెక్టర్ ఆఫీసు మన లేబర్ అధికారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి పోయిన వారంలో అన్ని యజమానులకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాము. అయినా చిన్న వచ్చినట్టు కూడా ఎవరికి లేదు. కానీ లేబర్ అధికారి కూడా పట్టించుకొని యూనియన్ కూడా న్యాయం చేస్తాడని చెప్పి మేము వినతి పత్రం కోసం వచ్చినాము ఇక్కడికి. కానీ ఒకటి బీడీ కార్మికులకు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలో ఇచ్చిన ఆమె మరి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు మరి అమలు కాలేదు. 9 నెలలు జరుగుతున్నా అదే వెంటనే అమలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాను. దళిత బంధు 2వ విడతలో ఎంపికైన లబ్ధిదారులకు నిధులు కేటాయించాలని కామారెడ్డిలోని అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారి యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ఇస్తామని చెప్పిన 12 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. ఇందులో భాగంగా స్వామి రాజు నర్సిల్లు ధనరాజు, శంకర్ గంగాధర్, ఎల్లం లింగం, రామస్వామి, సాయికుమార్, శంకర్ పరశురం తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం దళితులను బలహీన వర్గాలుగా చూడడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దళిత బంధుపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దళిత బంధు నిధులను కొంతవరకు తమ అకౌంట్లలో జమ చేసినప్పటికీ ఇప్పటి వరకు దళిత బంధు యొక్క విషయాన్ని ప్రజలకి ఏం తెలియజేయడం లేదు. కలెక్టర్ ద్వారా వారికి ఎటువంటి నిధులను జమ చేయడం లేదు. దళిత బంధువులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామం నుండి ఒక లబ్ధిదారుడి చొప్పున వచ్చి ఈరోజు కామారెడ్డి కలెక్టర్ గారి కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి దళితుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేమందరం దళితులం మాత్రమే, ఏ పార్టీకి అతిథులం కాదు. మేమందరం బలహీన వర్గాల వాళ్ళం. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా అందరి జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు ప్రోగ్రాంను ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం పేరుతో
12 లక్షలు ఇస్తామని ఇప్పటి వరకు మభ్యపెడుతూనే ఉన్నారు. దళితులను ప్రతిసారి మభ్యపెడుతూ ప్రెస్ మీట్లు ఇస్తూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ మొదలుపెట్టడం లేదు. కాబట్టి దళితుల పట్ల తమ యొక్క వైఖరిని మార్చుకొని వెంటనే కామారెడ్డి జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి రెండవ విడతలో సెలెక్ట్ అయినటువంటి 1100 మంది లబ్ధిదారుల యొక్క ప్రతి డీటెయిల్స్ అన్ని కలెక్టర్ గారికి చేరడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ కార్యదర్శి ద్వారా, మండల స్థాయిలో ఎంపీడీఓ ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది, బ్యాంక్ అకౌంట్ తీయడం జరిగింది. అన్ని విధాలుగా సెలెక్ట్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ పడి వాటిని అదే విధంగా నిలిపేయడం జరిగింది. కాబట్టి ఆ నిధులను వెంటనే విడుదల చేసి దళితుల యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. గత సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో ఏర్పడ్డటువంటి దళిత బంధు ఇస్తామని ఇచ్చినట్టు హామీని వాళ్ళు ఆల్రెడీ అకౌంట్లు తీసేయడం అన్ని చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఊసెత్తడం లేదు. ఈ ప్రభుత్వం కూడా దయచేసి కంపల్సరీగా మాకు దళిత బంధును మంజూరు చేయాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వానికి వినతి చేస్తున్నాము. జై. ఢిల్లీ కోట మీద జయకేతనం ఎగరవేసి ఆగస్టు 13న ఈరోజు హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టడానికి వీరుడిలా విజయాన్ని మోసుకొస్తున్న ఎస్సీ వర్గీకరణ విజయసారథి గౌ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలుకుతూ కామారెడ్డి జిల్లా నుండి బయలుదేరిన ఎంఆర్పీఎస్ ఎన్ఎస్పీ ఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్రాములు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సద్దిగారి లక్ష్మీ, జిల్లా నాయకులు పుల్లూరి పురుషోత్తం, కొత్తొళ్ల యాదగిరి, మాచారెడ్డి అధ్యక్షులు బట్ట రమేష్, రామారెడ్డి అధ్యక్షులు రాజనర్సయ్య మరియు మహిళా అధ్యక్షులు లావణ్య, పాల్వంచ నాయకులు పెద్ద కాశీరం, రాజంపేట మహిళా అధ్యక్షులు సుజాత, ఎల్లంపేట్ గ్రామ అధ్యక్షులు చుక్కాపూర్ నాగరాజు, కొమ్ము కుమార్, రామారెడ్డి గ్రామ అధ్యక్షులు ఎల్లయ్య, రామారెడ్డి మండల ఉపాధ్యక్షులు సాయిలు, శైలలాష్, పద్మ, టెకుర్ల విజయకుమార్, చింతకుంట చిన్న లింగం, భూపెళ్లి సాయిలు, రహీం, మైనారిటీ నాయకులు బాణాపురం లావణ్య, మహిళా భట్టు భాగ్య, ఏళ్ల సాయవ్వ తదితరులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 73,000, వెండి 855 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్లీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.